సాగునేస్తం ఛానల్కు స్వాగతం. సేంద్రియ పదార్థాలతో నేలను కప్పి సంరక్షించుకునే విధానాన్ని మల్చింగ్ అంటారు. దీనివల్ల నేల అభివృద్ధి చెంది సారవంతంగా మారి మొక్కల పెరుగుదలకు దిగుబడికి తోడ్పడుతుంది. మల్చింగ్ విధానంలో నీటి అవసరాన్ని 60% తగ్గించుకోవచ్చు. కలుపు నిర్మూలన జరిగి మొక్కలకు అవసరమైన పోషకాలను నేరుగా వాటికి అందించవచ్చు. నేలలో తేమ నిలకడగా ఉండాలంటే మల్చింగ్ విధానమే ఏకైక మార్గం. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో కప్పడాన్నే మల్చింగ్ అంటారు. మల్చింగ్ కోసం వరి పొట్టు, రంప పొట్టు, చెరకు పిప్పి, కొబ్బరి పీచు, ఎండిన ఆకులు వంటి కాలక్రమేణా కుళ్ళి భూమిలో కలిసిపోయే ఏ సేంద్రియ పదార్థాన్నైనా మొక్క చుట్టూ వేయాలి. దీని ద్వారా సాగునీటి ఆదా చేయవచ్చు. ఇది నేల ఉష్ణోగ్రత తీవ్రతను, కలుపును అరికడుతుంది. చలి నుంచి మొక్క వేర్లను కాపాడుతుంది. ప్లాస్టిక్ లేదా పాలిథిన్ షీట్ను మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. దీనివల్ల వేసవిలో ఎండవేడికి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. కలుపు మొక్కల నివారణతో పాటు పంట ఏపుగా పెరుగుతుంది. దీనిని కూరగాయల సాగులో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీనిలో ఉపయోగించే ప్లాస్టిక్ షీట్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి.